ఇల్లలకగానే పండగవ్వదు, ఛానల్ పెట్టగానే సరిపోదు. ఎందుకు అంటే ఈ స్టోరీలో మనల్ని మనం చూసుకోవచ్చు అనమాట. మానిటైజేషన్ అవ్వకుండా కూడా మనం యూట్యూబ్లో మనీ సంపాదించుకోవచ్చు. అదెలా అంటే టు బి ఫ్రాంక్ మానిటైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. వాళ్ళు వీడియోస్ ఎలా పెడుతున్నా కానీ వ్యూస్ వస్తున్నాయి, కానీ నేను ఎంత బాగా పెడుతున్నా కానీ అస్సలు వ్యూస్ రావట్లేదు. రోజంతా కష్టపడి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక, పిల్లలు స్కూల్కి వెళ్ళాక తమ కలలు నెరవేర్చుకోవడానికి చిన్న చిన్న అడుగులు వేస్తూ వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా తమ ప్రయత్నం ఎక్కడ ఆపకుండా ఫ్యామిలీ కోసం ఫినాన్షియల్గా ఎలాగో ఒకలాగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి, తమ వంతు సహాయం చేయాలి అని సైలెంట్గా కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఇల్లలకగానే పండగవునా అని చెప్పేసి. ఎందుకు అంటే ఈ స్టోరీలో మనల్ని మనం చూసుకోవచ్చు అనమాట. సో అదేంటి అంటే ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది, అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తను ఒకరోజు ఇల్లు అలుకుతుండగా వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నువ్వు చాలా బాగా ఇల్లు అలుకుతున్నావు, సూపర్ అని అప్రిషియేట్ చేస్తాడు. అంతే, తెగ్గ మురిసిపోయి అలా రోజు ఇల్లు అలుకుతూ కాలాన్ని గడిపేసేది అనమాట. సో అలా ఒకరోజు తను ఇల్లు అలుకుతుండగా తనకి తన పేరేంటో గుర్తురాదు. అప్పుడు వంట చేయడానికి వచ్చిన పని మనిషిని నా పేరేంటో మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ పని మనిషి మీ పేరుతో మాకేంటమ్మా పని, ఆ పలానా తెల్ల బిల్డింగ్లో ఉన్న అమ్మగారు, పలానా నల్లగేటి ఇంటి అమ్మగారు అని ఇలా గుర్తుపెట్టుకుంటా అంటది. సరే పిల్లలకి ఏమన్నా తెలుసుంటదేమో అని స్కూల్ నుంచి పిల్లలు రాగానే పిల్లల్ని అడుగుతుంది. పిల్లలు నీ పేరు అమ్మ, మేము అమ్మ అనే పిలుస్తాం కదా, స్కూల్లోనేమో నాన్న పేరే రాస్తాము, ఇంటికి లెటర్స్ కూడా నాన్న పేరు మీదనే వస్తాయి అని చెప్తారు. అలా అలా తన పేరు తెలుసుకోవాలనే తాపత్రయపడి ఎట్టకేలకు తన చిన్ననాటి స్నేహితురాల దగ్గర నుంచి తన పేరేంటో తెలుసుకుంటుంది. ఫైనల్గా తెలుసుకొని మళ్ళీ యథావిధిగా ఇల్లు అలుక్కుంటూ కాలాన్ని గడిపేస్తూ ఉంటుంది అనమాట. ఇది 90sలో స్టోరీ. కానీ ఈరోజు మనం అలా ఆగిపోవాలనుకోవట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మనకి తెలిసిన దాంట్లో మనకు వచ్చిన స్కిల్స్లో కుకింగ్ చేసుకుంటూనో, మిషన్ కుట్టుకుంటూనో, పిల్లల్ని పెంచుకుంటూనో ఎలాగో ఒకలాగా మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటున్నాం. కానీ ఇల్లలకగానే పండగ అవ్వదు, ఛానల్ పెట్టగానే సరిపోదు. దాన్ని కరెక్ట్గా చూసుకుంటేనే కదా మనం గ్రో అయ్యేది. చాలామంది ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి టెక్నాలజీ అర్థం కాకనో, ఇంగ్లీష్ రాకనో, లేదా సరైన గైడెన్స్ లేకనో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ వాళ్ళ ఛానల్ గ్రో అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసమే సరైన గైడెన్స్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ సూచిక. దీన్ని ప్యూర్ టెక్ ఛానల్ లాగా కాకుండా ఉమెన్కి వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగా మార్చాలి అనేదే నా గోల్. సో అది యూట్యూబ్లో ఎదగడం అయినా సరే, కెమెరాని ఫేస్ చేస్తూ తడబడకుండా మాట్లాడడం నేర్పించడం అయినా సరే, లేదంటే నాకు తెలిసింది ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మీకు హెల్ప్ చేయడానికి పెట్టిందే ఈ ఛానల్. ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ప్రతి ఛానల్కి వెళ్ళి అక్కడ వీడియోస్ కింద కమెంట్ చేస్తూ ఉన్నారు. అక్క నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి అని. ఇది నాకైనా ఎవరికైనా సరే జస్ట్ ఒక రిప్లైలో ఇచ్చే ఆన్సర్ మాత్రం కాదు. ఎందుకు అంటే దీనికోసం చాలా విషయాలు చూడాల్సి ఉంటుంది, చాలా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఒకళ్ళు పడిపోతే లేపడం మంచి పనే, కానీ వాళ్ళు మళ్ళీ పడకుండా జాగ్రత్త చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో నా వీడియోస్లో నేను ప్రతి టాపిక్ గురించి వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేలాగా ట్రై చేస్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది నా వీడియోస్ అయినా సరే, ఇంకెవ్వరి వీడియోస్ అయినా సరే, ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం, ఒక టాపిక్ గురించి చెప్తున్నాము అంటే అది పూర్తిగా చూసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ సొల్యూషన్స్ వెతకండి. ఎందుకంటే అసలు మన ప్రాబ్లం ఏంటో మనమే ఐడెంటిఫై చేసుకోగలిగితే దానికి సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇకపోతే చాలామంది మానిటైజేషన్ ఎప్పుడవుతుంది అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అది వచ్చేస్తే ఏదో జరిగిపోయినట్టు. టు బి ఫ్రాంక్ మానిటైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. మానిటైజేషన్ అయ్యాక కూడా మనకి ప్రతి వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టే మనకి మనీ ఎంత వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఓన్లీ మానిటైజేషనే కాకుండా మీరు ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేయండి. చాలామంది నాకు 45 డేస్లోనే మానిటైజేషన్ అయింది, 1 మంత్లోనే మానిటైజేషన్ అయింది అని చెప్తున్నప్పుడు నేను సంవత్సరం నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ నాది మానిటైజేషనే అవ్వలేదు. వాళ్ళు వీడియోస్ ఎలా పెడుతున్నా కానీ వ్యూస్ వస్తున్నాయి, కానీ నేను ఎంత బాగా పెడుతున్నా కానీ అస్సలు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి
కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అస్సలు ఇలా కంపేర్ చేసుకోకండి. మీకు చెప్పనా, యూట్యూబ్లో కొన్ని మిలియన్ ఛానల్స్ ఉంటే అందులో 3% మాత్రమే మానిటైజేషన్ అవుతున్నాయి. సో ఎవరైతే ఓపికగా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఏదో ఒకటి డైలీ కొత్తగా నేర్చుకుంటూ వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సో మానిటైజేషన్ మాత్రమే పట్టుకొని కూర్చోవద్దు. మానిటైజేషన్ అవ్వకుండా కూడా మనం యూట్యూబ్లో మనీ సంపాదించుకోవచ్చు. అదెలా అంటే అఫిలియేటెడ్ మార్కెటింగ్. మీషో, అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ ఇలా అఫిలియేటెడ్ మార్కెటింగ్స్ ఉంటాయి. నేను కూడా ఫస్ట్‌లో మీషో అఫిలియేటెడ్ మార్కెటింగ్ చేశాను అనమాట. కాకపోతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను దాన్ని ఆపేశాను. లాస్ట్ మంత్ నాకు మీషో క్రియేటర్ ఈవెంట్‌కి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి మీషో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. అండ్ దీనికి చాలా స్కోప్ ఉందని కూడా నాకు అర్థమైందనమాట. సో మీకు ఈ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అంటే నేను దీని మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తాననమాట. బై ద వే నేను ఈ నెక్ పీస్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. సో మీ యూట్యూబ్ జర్నీలో నేను కూడా మీకు తోడుగా ఉంటాను. కలిసి ఎదుగుదాం.